తెలంగాణ రాష్ట్రంలో రెండో యాదాద్రిగా పేరుగాంచిన సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. జాతరలో ప్రధాన ఘట్టం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహంతో సింగోటం కిటకిటలాడింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుంచి 20 వరకు వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. వైభవంగా సాగిన రథోత్సవ వేడుకల్లో ఆలయ ధర్మకర్తలు ఆదిత్య లక్ష్మణరావు, మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో యాదాద్రిగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో భక్తులు ఇరు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. లక్షలాది భక్తుల గోవింద నామస్మరణలతో రథోత్సవం ముందుకు సాగింది. లక్ష్మీ నరసింహస్వామి లింగాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇది స్వామి స్వయంభు లింగాకారంలో లక్ష్మీ నరసింహస్వామి ఉండడం జరుగుతుంది. స్వామి రూపం లింగం, ఆకారం సింహం. అయితే 8వ శతాబ్దంలో సురభి వంశం వాళ్ళైనటువంటి వారి చేత ప్రతిష్ఠించబడినదని చెప్పినారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఓరుగంటి వంశీకులైనటువంటి బ్రాహ్మణులు, వేద పండితులు ఇదే విధంగా దీనికి స్వామివారికి పూజా కైంకర్యాలు మొత్తం కూడా నెరవేరుస్తున్నారు. మనుషుల ఏ కోరికతోటైతే అమ్మవారిని, స్వామివారిని నమస్కరించి వాళ్ళ యొక్క ముడుపులు చెల్లిస్తారో వాళ్ళ మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరుతుంది. స్వామివారి రథోత్సవానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో భక్తులతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర భక్తులు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చొరవతో గత ఏడాది కంటే వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. జాతరలో ఉదయం, సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ జాతరకు వచ్చే భక్తులను ఆకట్టుకున్నారు. ఇక్కడ ఉండే నరసింహస్వామి చాలా మహిమగల దేవుడు. ఇక్కడ నెల రోజులు జాతర సాగుతుంది. ఇక్కడికి రావాలంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మహారాష్ట్ర, నేపాల్, కేరళ ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తారు. ఇక్కడ చాలా మహిమగల దేవుడు. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ భక్తులకి ఏ కోరిక ఏది మొక్కుకున్నా ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి ముడుపు కట్టుకుంటే నెరవేరుతూ ఉంటాయి. సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి ప్రతి ఇయర్ వస్తాము. జాతర జరుగుతుంది ఇక్కడ, బాగుంటుంది. రిజర్వాయర్ కూడా ఉంది, చెరువు బాగుంది, లొకేషన్ కూడా. బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఇది టూరిజం స్పాట్ యాక్చువల్ గా కొల్లాపూర్. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ మా ఇలవెల్పు కూడా లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి. ఏమన్నా మొక్కులుంటే మొక్కుకున్న వారికి ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రతి ఒక్కరికి నమ్మకం, విశ్వాసం ఉంది. ఇక్కడ బోటింగ్ కూడా చాలా బాగుంటుంది. చాలా టూరిజం చాలా డెవలప్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ బోటింగ్కు స్పెషల్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా డెవలప్మెంట్ కూడా జరగడం జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ దగ్గరలో త్రివేణి సంగమము, సంగమేశ్వరం టెంపుల్ ఉంది. అక్కడ 7 నదుల సమ్మేళనం ఉంటుంది. అది చాలా పవిత్రమైనది. అక్కడ ఇంకొకటి ధర్మరాజు ఆ కాలంలో ఒక చెట్టును నరికి ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసిందని ప్రసిద్ధి. భక్తుల కోసం స్వామివారి రిజర్వాయర్ స్పీడ్ బోట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. జాతరకు వచ్చిన భక్తులు స్పీడ్ బోట్లలో ప్రయాణం చేస్తూ ఎంజాయ్ చేశారు. రిజర్వాయర్ చుట్టూ విద్యుత్ దీప అలంకరణ చేశారు. రథోత్సవానికి తరలి వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేశారు. గౌరవ హానరబుల్ మినిస్టర్ ఏదైతే సాంస్కృతిక శాఖ ఉందో సార్ ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఇక్కడ ఈ జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందుకు తగ్గట్టుగా సాంస్కృతిక శాఖ వారు కూడా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సాంస్కృతిక కార్యకలాపాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు కూడా భక్తులను ఎంతో ఆహ్లాదకరంగా ఆనందింప చేస్తూ ఉన్నాయి. మరియు ఇది ఏదైతే చెరువు కట్ట మీద గౌరవ హానరబుల్ మినిస్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము LED లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 300 LED లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏడాది వారం రోజుల పాటు సింగోటం కేంద్రంగా జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర కోసం కర్నూలు జిల్లా నుంచి ఎక్కువగా భక్తులు తరలివస్తారు. కృష్ణానది అవతల గట్టు నుంచి సింగోటం జాతరకు వస్తుండగా గతంలో మరబోటు మునిగిన ప్రమాదంలో 60 మంది జల సమాధి అయ్యారు. మంచాల కట్ట వద్ద 2007లో ఈ దుర్ఘటన జరిగింది. నాటి నుంచి నదిలో మరబోట్లను పోలీసులు అనుమతించడం లేదు. దీంతో తమ ఇలవేల్పు దర్శనం కోసం కర్నూలు జిల్లాకు చెందిన ప్రజలంతా రోడ్డు మార్గం గుండా సింగోటం చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.